హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. నాతో పాటు మెటబాలిక్ డిజార్డర్స్ న్యూట్రిషనిస్ట్ వినయ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మనం ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం. అయితే ఇన్ ఎర్లీ స్టేజెస్ పిల్లలు పుట్టకపోవడానికి రీజన్ ఏం చెప్పేవాళ్ళంటే ఆడవాళ్ళ లోపంలో ఏదో లోపం ఉంది, లేదంటే ఏజ్ లేదు, హార్మోన్ ఇంకా పెరగలేదు అని చెప్పేవారు. లేదంటే గర్భసంచి ప్రాబ్లమా, బబుల్సా, వాట్ ఎవర్ XYZ చెప్పేవారు. బట్ నౌ కమింగ్ జెన్జీ జనరేషన్ చెప్పుకుంటే 50-50 ఉంది. Yeah. సో మేల్స్ లో కూడా అంటే ఎందుకు మేల్స్ లో ప్రాబ్లం వస్తుంది, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, మేల్ అండ్ ఫీమేల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, సో ఫేస్ చేయకుండా ఉండడానికి పెళ్ళైనప్పటి నుంచి ఎలాంటి ప్రికాషన్స్ యూజ్ చేయాలో మీ మాటల్లో. సో ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఈ ఫర్టిలిటీ ఇవన్నీ Yes. అన్లెస్ వాళ్ళు దే రీచ్ దట్ స్టేజ్. ఎస్ ఆ స్టేజ్ వచ్చాక సఫర్ అవుతున్న వాళ్ళు ఎంతోమంది, అండ్ దానికి అన్సైంటిఫిక్ వేస్ అని కానీ చిన్న హార్మ్ఫుల్ వేస్ని వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు టు గెట్ ఫర్టిలిటీ. అండ్ అదేమన్నా చాలా హెల్తీ జనరేషన్ని ఇస్తున్నారా సొసైటీకి అంటే నో, కంప్లీట్లీ ఒక అన్హెల్తీ జనరేషన్ ఇస్తున్నారు. సో ఇదంతా జనరేషన్ అంటే ఇలా అంటారు. ఇప్పుడు అంటే కంపేర్ చేస్తే ఇప్పుడు మన తాతలు, సో మన తాతయ్య అంటే మన ఫాదర్ హెల్త్కి ఆయన ఒకవేళ 90 years or 100 years ఏ ప్రాబ్లం లేకుండా బ్రతికుంటే, మన ఫాదర్స్ జనరేషన్ వచ్చేసరికి ఆయన 40-50 లేదా 60లకి డయాబెటీస్, ఇప్పుడు ఒకవేళ వాళ్ళు బ్రతికుంటే 60లో వాళ్ళకు డయాబెటీస్, బీపీ, మోకాళ్ళ నొప్పులు ఇలా వచ్చాయి. అదే ఇప్పుడు జనరేషన్ 30s, 20s or 30sలో మోకాళ్ళ నొప్పులు, ఎక్కువసేపు కూర్చోలేరు, కింద కూర్చోలేరు, ఖచ్చితంగా చైరే ఉండాల్సిందే. సో అందుకే కింద కూర్చొని తినే కల్చర్ పోయింది. మీరు ఏ ఫంక్షన్ లో పోయినా పెట్టినా చైర్ల పైన కూర్చోబెట్టి పెడతారు తప్ప కింద బంతి భోజనాలు అనేవి లేవు, మర్చిపోయారు. ఈవెన్ టెంపుల్స్ లో పోయినా కూడా వాళ్ళు అదే అలవాటు చేసేస్తున్నారు. టెంపుల్స్ లో కూడా పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళినా కింద కూర్చొని లేవు, పైనే. సో అలా మీరు జనరేషన్ కి చూస్తే చాలా మారినాయి. అదే విధంగా మనము అంటే అన్హెల్తీ జనరేషన్ ఇస్తున్నామనడానికి ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఇదే. ఇంకా సో ఆ జనరేషన్ మారుతూ వస్తుంది. ఇప్పుడు అదే మన ఫాదర్ వాళ్ళు కనీసం కొద్దిగా వాళ్ళ లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీ, హెల్తీ ఈటింగ్, కాన్షియస్ ఈటింగ్, ఫ్యామిలీ బాండ్స్, ఎమోషనల్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉండేటివి. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్కి దెర్ ఈజ్ నో ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్, లైఫ్ స్టైల్ లేదు సరిగా, స్లీప్, స్ట్రెస్ అంటారా పీక్స్లో ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అని చూస్తే ఎమోషనల్ బ్యాలెన్సే లేదు. సో చాలా ఈజీగా రియాక్ట్ అవుతారు దేనికైనా సరే, దే టేక్ వెరీ క్విక్ డెసిషన్స్ కావచ్చు. ఇలా ఇన్ని చూస్తే సో హౌ డూ యూ థింక్ దట్ మన నెక్స్ట్ జనరేషన్, రాబోతున్న వాళ్ళకు పుట్టే జనరేషన్ హెల్తీగా ఉంటారని? మోర్ ఓవర్ పుడుతున్న పిల్లలందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ న్యాచురల్గా పుట్టడం IVF కి పుడుతున్నారు, IVF ప్రొసీజర్ ద్వారా పుడుతున్నారు. సో ఇలాంటి కండిషన్లో హెల్తీ జనరేషన్ ఎలా వస్తుంది? సో దీనికి గల కారణం గనక మనం బ్యాక్ వెళ్ళి చూస్తే, ఒకప్పుడు మీరు అన్నట్టు ఉమెనే కారణం అని చెప్పేటోళ్ళు, బట్ ఇప్పుడు మెన్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అది బయటకి చాలా మంది ఒక మేల్ ఈగో వల్ల చెప్పరు, నేను ఐ షుడ్ టెల్ దట్. సో చాలా మంది కేసెస్ లో మేల్ ఈజ్ ద ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే నేను చాలా రిపోర్ట్స్ చూస్తా. సో నేను నా దగ్గరికి ఒక మేల్ ఫీమేల్ వచ్చినప్పుడు ఎవరైనా నేను ఒబెస్ ఉన్నా, PCOD ఉన్న డాక్టర్ అని తగ్గమన్నారంటే నేను ఐ టెల్ దెమ్ దట్ గెట్ యువర్ పార్ట్నర్స్ రిపోర్ట్, మీ స్పౌస్ రిపోర్ట్ కూడా కావాలి, నేను వాళ్ళతో కూడా మాట్లాడాలి. సో అది లేకుండా నేను ఐ కెనాట్ ట్రీట్, బికాజ్ అది చాలా మంది కేసెస్ ఇలా జరుగుతుంది. 3-4 months నేను చాలా కాన్సన్ట్రేటెడ్గా వాళ్ళ డైట్ని ప్రిపేర్ చేసి మానిటర్ చేసి విల్ మేక్ షూర్ దట్ వాళ్ళ PCOD ఆర్ వాట్ ఎవర్ ద ఇష్యూస్, ఫైబ్రాయిడ్స్ కానీ సిస్ట్ ఏమున్నా క్లియర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. క్లియర్ అయిపోతాయి, రిపోర్ట్స్లో కూడా క్లియర్గా తెలుస్తుంది. బట్ స్టిల్ దే విల్ నాట్ కన్సీవ్. అప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామని అప్పుడు ప్రయత్నం చేస్తే ప్రాబ్లమ్ ఈజ్ విత్ దేర్ పార్ట్నర్. సో కాబట్టి నేను అందుకే ముందే my condition is very clear, I need to see both of you and I need to talk to both of you. So because ఏ ఫ్యాక్టర్ వాళ్ళకు ఇబ్బంది ఉందో చూసి దాన్ని రివర్స్ చేయడం ఇంపార్టెంట్. సో కాబట్టి బోత్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఎందుకు ఇద్దరికి ప్రాబ్లం ఉంది అంటే అగైన్ వెన్ యూ గో బ్యాక్, సేమ్ మెటబాలిక్ ఇష్యూస్, వాళ్ళ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్, స్లీప్. సో వాళ్ళు కొంతమంది దాన్ని ఫన్ అనుకుంటారు, అంటే మిడ్ నైట్ ఈటింగ్ అనుకోండి, లేకపోతే గోయింగ్ అవుట్. ఇందాక కూడా మీరు గత వీడియోలో కూడా చెప్పారు, ఈ మిడ్ నైట్ ఈటింగ్ అనేది స్టాప్ చేసేస్తే యూ విల్ బి హెల్తీ అని. సరే, ఇట్ ఈస్ రియల్లీ మిడ్ నైట్ ఈట్ అనేది వెరీ డేంజరస్? 100% అండి.
ఎందుకు డేంజరస్ అంటే సమ్ టైమ్స్ ఇన్ వైల్ ఓకే. ఎందుకు డేంజరస్ అంటే ఐ విల్ గివ్ యూ వెరీ సైంటిఫిక్ రీజన్. మేబీ చాలా మంది దీన్ని ఎందుకు ఊకే సాయంత్రం తినండి చెప్తాం. ఎందుకు సాయంత్రం తినమని చెప్తున్నాం అంటే, నేను ఐ టోల్డ్ యూ సన్ రైజ్ అండ్ సన్సెట్ మన బాడీ వర్క్స్ అకార్డింగ్లీ. ఏం జరుగుతుంది సన్సెట్ తర్వాత అంటే, మన బాడీ ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 9 PM దగ్గర నుంచి ఇట్ స్టార్ట్స్ క్లీనింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే. అంటే డే మొత్తం మార్నింగ్ డే ఇదంతా మొత్తం క్లీనింగ్ అంతా చేసుకుంటుంది. తినిందనుకోండి, ద స్ట్రెస్ వి గాట్ ఫ్రమ్ పొల్యూషన్ వల్ల కావచ్చు, లేకపోతే మనం తాగిన వాటర్ వల్ల కావచ్చు, ఎవ్రీ ఆర్గాన్ క్లీన్స్ ఇట్ సెల్ఫ్. ప్రపంచంలో మన బాడీని హెల్తీగా ట్రీట్ చేసే డాక్టర్ కానీ, మందు కానీ, న్యూట్రిషన్ ప్రపంచంలో ఎవ్వరు లేరు, పుట్టరు కూడా. మన బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కంప్లీట్, మీరు అంచనా వేయలేనన్ని రెట్లు గొప్పగా పనిచేస్తుంది. ప్రతి సెల్ ఇట్ క్లీన్స్ ఇట్ సెల్ఫ్. మన బాడీ కావాల్సిన పర్ఫార్మెన్స్ని ఆ లెవెల్లో మనం ఎట్లా మన మైండ్కి మన ఫీడ్ ఏమిస్తామో, మన ఫుడ్ ఏమిస్తామో దాని తగ్గట్టుగా తయారు చేసుకొని మనల్ని ఎప్పుడు హెల్తీగా నిలబెట్టాలనే ట్రై చేస్తుంది మన బాడీ. మనం ఏం చేస్తున్నాం, దానికి అడ్డు కట్టేస్తున్నాం. అది క్లీన్ చేసుకునేటప్పుడు మనం మళ్ళీ ఫుడ్ వేస్తున్నాం. అంటే మన అమ్మ ఇంట్లో ఊడుస్తుంది తుడుస్తుంది అనుకోండి, బురద కాళ్ళతో తొక్కితే ఒకసారి 2 సార్లు సరే పిల్లోడు నా బిడ్డ నా కూతురు అని ఎవ్రీ డే చేస్తే ఏం చేస్తుంది, అదే చీపురు పుల్లతో తిరిగేసి కొడుతుంది. అవునా? సో బట్ బాడీ ఏం చేస్తుంది అంటే, తిరిగేసి కొట్టడం అంటే ఏమంటే యూ విల్ హిట్ విత్ ఒబెసిటీ, యూ విల్ హిట్ విత్ డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి, ఇలా మెనీ మోర్ ప్రాబ్లమ్స్ తోటి. రైట్, సూపర్ సార్. సో మరి అంటే యాక్చువల్గా మీరు చెప్పినట్టు మేల్ కి కూడా సేమ్ ఈక్వల్ ఛాన్సెస్ ఫర్ ఫర్టిలిటీ రీజన్స్ అని చెప్పారు కదా. సో నేను కొన్ని హాస్పిటల్లో చూస్తాను, లైక్ ద టెస్టిమోనీస్ లైక్ అంటే మేము 12 సంవత్సరాల నుంచి మాకు పిల్లలు కాలేదు, బట్ వి కమింగ్ టు దిస్ హాస్పిటల్ వి గాట్ చిల్డ్రన్స్ అనేసి అంటారు. అయితే అది ఐవీఎఫ్ ప్రాసెస్ కూడా కాదు. మరి ఈ 12 సంవత్సరాలు లేనిది హౌ దే అంటే అప్పుడే ఎలా కన్సీవ్ అయిపోతుంటారు, అంటే ఏం చేంజెస్ అవుతాయి సార్ అప్పటికప్పటికే? అంటే అది డెఫినెట్ గా మనం వీ కెనాట్ కామెంట్ జస్ట్ లైక్ దట్. అంటే వాళ్ళ టెస్టిమోనీని బట్టి బ్యాక్ ఎండ్ లో బాడీ ఏమైనా చేంజెస్ అవుతూ ఉంటాయి. వాళ్ళు అంటే ఏదన్నా సైంటిఫిక్ వేస్ లో వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్, కరెక్షన్స్, డైట్ చేసిండొచ్చు. బికాజ్ అంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా 100% ఉన్నాయి. బికాజ్ ఐ సీ మెనీ కేసెస్ 8 years ఆఫ్ 10 years ఆర్ 5 years ఆఫ్ ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. సో అయితే ప్రాబ్లం ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కన్సల్టెంట్ లో రివర్స్ అయ్యే ఛాన్సెస్ రైట్ టైమ్ లో వాళ్ళ వెళ్ళగలిగితే, రైట్ టైమ్ లో ఒక ఎక్స్పర్ట్ ని కన్సల్ట్ అవ్వగలిగితే, సో దాన్ని ప్రాపర్ గా డయాగ్నోస్ చేయగలిగి రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి దాన్ని రివర్స్ చేయగలిగితే మాత్రం నేచురల్ గానే దే కెన్ కన్సీవ్. సో బట్ ఏదంటే రైట్ టైమ్ లో వెళ్ళాలి. సో ఇప్పుడు చాలా మంది ఫ్యాషన్ ఏమంటే వీ డోంట్ వాంట్ నౌ, ఇప్పుడు వద్దు అని, మేము లైఫ్ ఎంజాయ్ చేయాలని. సో ఆల్రెడీ బాడీ డ్యామేజ్ కండిషన్ లో ఉండింటుంది, కానీ దాన్ని ఇంకొంచెం డ్యామేజ్ కండిషన్ లోకి తీసుకెళ్తారు బికాస్ ఆఫ్ పోస్ట్ పోనింగ్ వితౌట్ డయాగ్నోసిస్. అలానే వాళ్ళు హెల్త్ కేర్ తీసుకుంటూ రెగ్యులర్ చెకప్స్ మానిటర్ చేసుకుంటూ వాళ్ళ బాడీ ఆప్టిమల్ కండిషన్ లో ఉన్నాయి, అన్ని బయోమార్కర్స్ కరెక్ట్ ఉన్నాయంటే ఫైన్, వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుని అర్థం ఉంది. సో ఆల్రెడీ ప్రాబ్లం నుండి ఇంకా పోస్ట్ పోన్ చేస్తాము ఎంజాయ్ చేయడం కోసం అంటే మాత్రం దే ఆర్ ఇన్ గ్రేట్ ట్రబుల్ అని చెప్తా ఫ్యూచర్ లో. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.